మాక్ అసెంబ్లీ అంట. మాక్ అసెంబ్లీ అని నిర్వహిస్తే ఏం చెప్పాలండి? ప్రభుత్వం, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం హుందాతనాన్ని నేర్పించాలి పిల్లలకి, ఒక సిస్టమ్ని నేర్పించాలి. కానీ వాళ్ళు నేర్పిస్తుంది ఏంది? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విషాన్ని నింపటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం. నిజంగా మాక్ అసెంబ్లీలో చెప్పేవాళ్ళు ఏం చెప్పాలండి? ఒకవేళ చరిత్రను కనుక గురించి చెప్పాల్సి వస్తే రామారావు గారికి మైకి ఇచ్చినటువంటి చరిత్రను చెప్పాలిగా. కష్టపడి 200 సీట్లు పైన సాధించుకున్నటువంటి రామారావు గారికి వెన్నుపోటు ఎలా పొడిచారో చెప్పాలిగా. అసెంబ్లీ సాక్షిగా మైక్ అడిగినా కూడా ఎలా ఆయన్ని అవమానపరిచారో చెప్పాలిగా. ఏం నేర్పిస్తున్నారు మీరు? బూతులు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకుల గురించి చెప్పొద్దా? స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ స్థానం నుంచి దిగిన తర్వాత మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నేతను కానీ, ఎమ్మెల్యేలు కానీ పందులతోటి లేకపోతే జీతాల మీద తప్పులుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాలా లేదా? ఎన్కౌంటర్ చేయాలని ఒకరంటారు, ఇవన్నీ చెప్పాలా లేదా? సో వ్యవస్థలని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. మా హయాంలో ఏపీ పోలీసు వ్యవస్థ యొక్క నంబరు ర్యాంకింగ్ 36లో లేదు, ఇవాళ 36లో ఉంది. ఇంకా కింద పడిపోవడానికి కూడా ఏమీ లేదు, అదే చిట్ట చివరి స్థానం. కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాటి స్థానానికన్నా కింద స్థాయిలోకి ఏపీ పోలీస్ వ్యవస్థ యొక్క ర్యాంక్ పడిపోయింది. ఇది సాక్షాత్తు కేంద్రం ఇచ్చినటువంటి ర్యాంక్, మేము ఇచ్చినటువంటి ర్యాంక్ కాదు, మేమిచ్చినటువంటి ర్యాంక్ కాదు. మరి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ దిగజారుతుందో కేంద్ర వ్యవస్థే చూపిస్తుంది కదా. దానిలో ఒక పదాన్ని మీరు గమనించాలి. 4 విభాగాలుగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఒక ర్యాంకింగ్ సమాచారం మీద. సమాచారం అంటే ఒక నేరస్తుడిని కానీ, ఒక నిందితుడిని కానీ, ఒక అనుమానితుడిని కానీ తీసుకున్నప్పుడు, పట్టుకున్నప్పుడు, కస్టడీలో ఉంచినప్పుడు సమాచారం ఇవ్వాలి, కుటుంబానికి ఇవ్వాలి, లేకపోతే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి అనేటటువంటి నిబంధన ఉంది. అది పాటించట్లేదు అని చెప్పే విధంగా ఆ యొక్క విభాగంలో 0 మార్కులు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖకి. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కదా? ఎస్, చాలామంది మీద మీరు కేసులు పెట్టిస్తున్నారు కదా, సోషల్ మీడియా వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టిస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో మా నాయకుడికి, మా పార్టీకి సంబంధించినటువంటి విషయం మాట్లాడినా, లేకపోతే సినిమా దేశవ్యాప్తంగా నడిచింది, ఆ డైలాగ్ దేశవ్యాప్తంగా రప్ప రప్ప అనేటటువంటి డైలాగు వినిపించింది. అనేక మంది రీల్స్ కూడా చేశారు. మరి రప్ప రప్ప డైలాగు మేము పెడితేనే మీకెందుకండి బాధ? మీకెందుకు దాంట్లో తప్పు కనపడుతుంది? మీరెందుకు అధికార నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు? మేమేమని అంటున్నావా? సినిమా డైలాగే కదా, మీరు లైసెన్స్ ఇచ్చినటువంటి సినిమానే కదా, మీరు సర్టిఫై చేసినటువంటి డైలాగే కదా. మరి మా మీద ఎందుకు కేసులు? పోనీ మరి ఆర్పి అనేటటువంటి వ్యక్తి బూతులు తిడుతున్నాడే, ఆడవాళ్ళని శాసన సభలో లక్షల మంది ఓట్లేసి పంపించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని పందులతో పోల్చి మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకుల్ని బూతులతో తిడుతున్నాడు కదా. అతనికి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి కేక్ కట్ చేపించి అతను పుట్టినరోజు చేసి కేక్ తినిపిస్తున్నావు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మేము మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే, ప్రతిపక్షం యొక్క పాత్రను పోషిస్తే మాపై కేసులా? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విచక్షణ మర్చి, హుందాతనాన్ని మర్చి బూతులు తిడితే మాత్రం వాళ్ళ కేకులు పెడతారా? ఇదా మీ హుందాతనం? ఇదా మీ పరిపాలన? మరి అదే అధికారులు ఆ రోజు తప్పు చేశారు అంటే మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకో? ఎస్, అనేక వ్యవస్థల నుంచి కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆధారాలు ఉన్నాయి కదా.
13 సంతకాలు మీరు పెట్టినట్టుగా రికార్డు ఉంది కదా. లిక్కర్కి సంబంధించినటువంటి ఈ యొక్క నేను చెప్పినటువంటి అంశాలలో రికార్డ్స్ కదా ఇవన్నీ. ఫీజు తీసేసింది వాస్తవం కదా, క్యాబినెట్ ఆమోదం లేనిది వాస్తవం కదా. ఫైబర్ నెట్ దానికి సంబంధించి హరికృష్ణ అనేటటువంటి వ్యక్తి టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఎంప్లాయ్ అనేది నిజం కదా, అతను డైరెక్టర్ అయింది నిజం కదా. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కుంభకోణంలో డబ్బులు చేతులు మారాయని నిర్ధారించింది ప్రభుత్వ రాష్ట్ర వ్యవస్థలే కదా. మరి ఇవన్నీ తప్పులు ఎలాయే? కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. గౌరవం లేదనే కదా ఇంతసేపు చెప్పింది. గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం బదులు రెడ్ బుక్ని మేము ఆచరిస్తున్నామని పబ్లిక్ వేదికల మీదే చెప్తున్నారు కదా. ఎర్ర బుక్ ఎందుకండి? రెడ్ దేనికి సూచన? నువ్వు ఎర్ర బుక్ అనేటటువంటి పేరు పెట్టుకొని నువ్వు దాంట్లో అధికారుల పేర్లు రాయించావంటే ఇవాళ అనేక మంది దళిత ఐఏఎస్ని ఐపీఎస్ని వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారంటే మీరు ఇచ్చిన పోస్టింగ్లు అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేశారు వాళ్ళు? ఇవాళ ఎందుకు పక్కన పెట్టారు వాళ్ళని మీరు? ఇది వేధించడం కాదా? మొన్న రీసెంట్గా సింగరాయకొండ టోల్ ప్లాజా దగ్గర సిఐ మీద కోప్పడతారు, సిఐని బెదిరిస్తారు. ఆ రోజు పుంగనూరులో ఎస్పీని బెదిరించారు. మరి కనపడట్లేదా? ఇక్కడ వ్యవస్థ పని చేస్తే మార్కులు వస్తాయా లేదా? నేను స్పష్టంగా అడుగుతున్నా మిమ్మల్ని. 36 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. 36 రాష్ట్రంలో 36వ స్థానంలో మీరు ఉన్నారు అంటే మనం ఉన్నాం. వచ్చిన మార్కులు ఎన్నో తెలుసా? కనీసం 36 కూడా రాలా. 16.7 మార్కులు. పాస్ మార్కులు కూడా లేవు. మన పై స్థానంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా 20 మార్కులకి కింద లేదు. ఒకే ఒక్క రాష్ట్రం ఉంది. అస్సాంలో ఎంత అభద్రతా భావం ఉంది, ఎంత అశాంతి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? టెర్రరిజం సమస్య ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా పోలీస్ శాఖ ఆ రాష్ట్రాలలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉంది. బీహార్ని తలదన్నిందండి. ఏకంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పనికి ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలో పనికి ఆహార పథకం కింద 18 లక్షల మందిని తీసేసినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. బీహార్లో ఎంతమందిని తీసేశారో తెలుసా? కేవలం 96,000 మందిని. మన రాష్ట్రంలో మాత్రం దాదాపు 18 లక్షల మందిని తీసేశారు. జాతీయ రోజ్గార్ కింద వారికి ఏదో పని కల్పించడం కింద పెట్టేటటువంటి స్కీమ్లో 18 లక్షల మందిని ఎలా తొలగిస్తారు మీరు? ఎవరు వీళ్ళంతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు, సానుభూతి పరులు. మరి ఇంత